బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ రివ్యూలను సోషల్ మీడియాలో హెవీ నెగిటివ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా సెన్సేషనల్ కలెక్షన్లతో లాంగ్ రన్ లో ఊహకందని రికార్డులను సొంతం చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లను అందుకోగా మిక్స్డ్ టాక్ తోనే ఏకంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచి సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు వర్షన్ కూడా అన్ని చోట్ల కుమ్మేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను దాటేసి భారీ లాభాలతో దుమ్ము లేపడం విశేషం. ఇతర వర్షన్ల పరంగా తమిళ్లో కొంచెం లాస్ ను, కేరళలో పర్వాలేదనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఓవరాల్ గా అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ తోనే బ్రేక్ ఈవెన్ ను దాటేసి సాలిడ్ లాభాలతో పరుగును పూర్తి చేసుకుంది. టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తెలుగు రాష్ట్రాలలో 162.80 కోట్ల వరకు షేర్ ను, 237.55 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా కర్ణాటకలో 18.25 కోట్ల షేర్ ను, 40 కోట్ల వరకు గ్రాస్ ను, తమిళనాడులో 4.16 కోట్ల వరకు షేర్ ను, 11.10 కోట్ల వరకు గ్రాస్ ను, కేరళలో 97 లక్షల వరకు షేర్ ను, 2.35 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 34.55 కోట్లు, 82 కోట్ల వరకు గ్రాస్ ను, ఓవర్సీస్ లో 36.12 కోట్ల వరకు షేర్ ను, 77.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ రన్ పూర్తయ్యే సమయానికి 256.85 కోట్ల వరకు షేర్ ను, 450.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసి పరుగును పూర్తి చేసుకుంది. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 72.85 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుని సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులతో ఊచకోత కోసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.